బతికొన్నాడే చూద్దాము. బాబు ఊరుకోండి బాబు, మనం ఏడ్చినంత మాత్రం చచ్చిపోయినట్టు బతికొస్తారేంటి బాబు? మీ కష్టం చూస్తుంటే ఆంధ్ర, సీడెడ్, నైజాం ఆల్ ఓవర్ ఓవర్సీస్ లో ఏ ఎదవకి మీలాంటి కష్టం రాకూడదు బాబు. అసలు నేను ఎవరో తెలుసు నీకా? వాట్ ఆర్ యూ టాకింగ్? చిన్న పిల్లల దగ్గర నుంచి దెయ్యాల వరకు మిమ్మల్ని తెలియకుండా ఎవడు ఉండడండి. ద గ్రేట్ డైరెక్టర్ శ్యామ్ భూపాల్ శర్మ గారు. బాబా, మా పిల్లలు ఒంటేలు పోసుకుని మారాల్సితే మీ ఫోటోస్ చూపిస్తే వరదలా పడిపోద్ది బాబు. అందుకే మీ ఫోటో సేఫ్టీగా నా జేబులో పెట్టుకుంటానండి బాబు. బాబా, అప్పుడప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తుంటారు. అసలు ఎవరు నువ్వా? ఎవరు నువ్వా? నేనెవరినని అడుగుతున్నావా? ఎంటైర్ ఈ శ్మశానానికి కాటి కాపరి రాజన్న అయితే అతని కుడి భుజం. నా పేరు అప్పన్న. నైస్ మీటింగ్ యూ. అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను తెలుసు నీకా? నాకు దెయ్యాల మీద సినిమాలు తీసి 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 బోరుగుంటూ రోత పుట్టేసింది. ఈసారికి డైరెక్ట్ గా శ్మశానంలో ఉండే శవాల మీద సినిమాలు తీసి గొప్పగా ట్రెండ్ సెట్ చేద్దామని వచ్చినా. అర్థమైంది నీకా? చెప్పడానికి ఏదైతే నువ్వా? ఏమీ లేదు బాబు. నీకో విషయం చెప్పండి. శ్మశానంలో డెడ్ బాడీ కాలేటప్పుడు ఒకసారిగా పైకి లేస్తుంది. దాని పురి పగిలిపోతాయి, అరికాలు ఊడిపోతాయి, పళ్ళు రాలిపోతాయి, ఎముకలన్నీ ఒక్కసారిగా సున్నం అయిపోతాయి. వీటిని బంధించి స్టడీ చేసి కెమెరాలో ఉంచి సినిమా చేసి వచ్చపోయిస్తా. సర్లేగానే శ్మశానంలో ఏమన్నా కలెక్షన్ ఉంటది రాబడా? బాబు, ఎంతసేపు మీరు మంచి పప్పు అనుకున్నాను, ఎర్రి పప్ప ఎగ్గపప్పు నేనా? ఏం మాట్లాడుతున్నారు బాబు? బాబు, ఏడాది పొడవునా రాబడి ఉండేది మా ఒక్కరికేనండి. ఎలాగంటే కూల్ డ్రింకులకు సీజన్ ఉంటది, పెళ్లిళ్ళకో సీజన్ ఉంటది, అవునవును, చావులకి సీజన్ రీజన్ ఏముంటది బాబు? అప్పన్నా, నీకేమైనా వినిపించిందా? లేదండి. పోనీ ఏమైనా కనిపించిందా? ఇక్కడ కనిపించినట్టు వినిపించినట్టు లేకపోయినా ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలా? ఎగ్జాక్ట్లీ. వెనకాల ఏదో ఆకారం వస్తున్నట్టుందో పాలి చూడండి. నేను చూడను. ఇలాంటి సీన్లు నేను క్రియేట్ చేస్తాను తప్ప నేను చూడను. ఒకవేళ చూశాననుకో ఆయన తెచ్చిపోద్ది. సినిమాలు తీసే మీరు భయపడబెట్టేదిరా. నేను తీసే సినిమాలో ఉండే దెయ్యాలు నేను సృష్టించినటివిరా బాబా. వాటిని చూస్తే భయం ఉండదు, వీటిని చూస్తేనే పూర్తిగా తెచ్చిపోతారా అప్పన్నా. బాబు నువ్వా? మరెవరనుకున్నావు? దెయ్యం అనుకున్నావా? ఇతనెవరు? డైరెక్టర్ గారిలో ఉన్నారు. ఏంటి డైరెక్టర్ గారికే కథ చెప్తున్నావు నువ్వు? బాబు, రాత్రిపూట నువ్వు ఇలా తిరగకూడదు. రాణిగారి ఆత్మ తిరుగుతుంది, తర్వాత నీకే ప్రమాదం. ఆ ప్రమాదం ఏంటో చూద్దామని వచ్చాను. వెళ్ళి పని చేసుకోపా. రాణిగారి ఆత్మ అంట పక్కేం కదా. నిన్న వెనీలా చాలా బాగా డాన్స్ చేసింది కదా, సో కాలేజ్కి వెళ్తూ తనకి చాక్లెట్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. అంటే వెనిలా కోసం వచ్చారా, నా కోసం రాలేదా? కాదంటే కాదని చెప్పొచ్చు, అవునంటే అవునని చెప్పొచ్చు. అందులో ఏముందండి. రండి ఆంటీ, మన వెనిలా కోసం చాక్లెట్స్ తీసుకొని వచ్చారు. కూర్చో బాబు. ఎందుకు బాబు ఆ చాక్లెట్లు తినే? ఇప్పటి వరకు దగ్గి స్కూల్ కూడా డుమ్మా కొట్టి వెళ్ళి పడుకుంది. అవునా? నిన్న ఇల్లంతా అంత సందడి చేసింది. అయ్యో, ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. నేను వెళ్ళి చూసొస్తాను ఆంటీ ఒకసారి. వెళ్ళు. వెనీలా, అదేంటి చాక్లెట్ ఇవ్వకుండానే వచ్చేసారు? అంతా ఓకేనా? మొహం అంతా చెమటలు పట్టేసున్నాయి. నాకు కొంచెం దాహం వేస్తుంది, వాటర్ ఇవ్వరా? ఓకే. ఆంటీ, వెనీలా నాలుకని బయటికి సాగదీస్తుందేంటి? అది ఒక స్పెషల్ బబుల్ గమ్. ఎవరైనా ఎంతైనా సాగు తీయొచ్చు. నీళ్ళు తాగండి. అది బబుల్ గమ్మా? నేను అలాగే అనుకున్నాను. పాప దగ్గరికి వెళ్ళి వస్తాను. పాపా, వెనీలా, పాపా, పాపా,
సూర్య ఏమైంది బాబు ఏమైందమ్మా? అన్నయ్య నన్ను చూసి భయపడ్డాడు. ఏంటి వెన్నెల ఇది? తప్పు కదూ. అన్నయ్య నీకు చాక్లెట్స్ ఇవ్వడానికి వస్తే అలా భయపెడతావా? పర్వాలేదంటీ, పిల్లలన్నాక ఆ మాత్రం అల్లరి ఉండాలిగా. ఏం వెనీలా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు బాబు, మీరు కూర్చోండి. ఇదిగో చాక్లెట్లు, దగ్గు తగ్గాక తిను. కూర్చో సూర్య. ఇందాక నువ్వు నోట్లోంచి బబుల్ గమ్ సాగదీసావు కదా, స్పెషల్ బబుల్ గమ్మా? కాదన్నయ్య, అలాంటివి నేను ఎప్పుడూ తినను. మరి ఇందాక బబుల్ గమ్ ఎందుకు సాగదీసావు? అది బబుల్ గమ్ కాదు, నా నాలుక ఎంతైనా సాగుతుంది. కావాలంటే ఒకసారి చూపించమంటావా? వద్దు, అల్లరి పిల్ల. వెళ్ళొస్తానంటీ. ఏమండో ప్రసాద్ గారు, ద గ్రేట్ నటుడు గారు, ఒకసారి ఎలా రండి. రోజు ఎక్కువ మ్యాటర్ రై 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 నీకెన్నిసార్లు చెప్పాను, నేను గ్రేట్ నటునే కాదు, గ్రేట్ కోడేటర్ కూడా. సార్ నాకు తెలియక అడుగుతాను, డైరెక్టర్ పెద్దోడా కో డైరెక్టర్ పెద్దోడా? అందరికి వచ్చిన డౌట్ నీకు కూడా వచ్చింది, నీతోనే చెప్పిస్తాను. డైరెక్టర్లు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? డైరెక్టర్ 4 అక్షరాలు, కోడేటర్లో ఒకటి కలుపుకో 5 అక్షరాలు. ఎవరు ఎక్కువ? కో డైరెక్టర్దే పెద్దది పోస్ట్. ఓహో సార్, అయితే లొకేషన్లు అందరికి సలహాలు ఇచ్చేది కో డైరెక్టరా? నో 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 లొకేషన్ అందరికి సలహాలు ఇచ్చేది డైరెక్టర్, ఆ డైరెక్టర్ కి సలహాలు ఇచ్చేది కో డైరెక్టర్. పంపదీసి చిరంజీవి 150 సినిమా నిన్ను డైరెక్షన్ చేయమని అడిగినారు ఏందా? 150 సినిమా నేను కాదు, వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్ వీళ్ళు ఎవరు తేల్చుకున్న తర్వాత వాళ్ళకి ఐడియా ఇవ్వడానికి కో డైరెక్టర్ నేను జాయిన్ అనే మెగా ఫ్యామిలీ తెగ ఫోర్స్ చేస్తున్నారు. ఆహా, మరి నువ్వేమన్నావు? నో చెప్పాను. ఎందుకంటే పొరపాటును పుసుక్కుని ఎస్ అన్న తర్వాత ఏదైనా పని వచ్చి నో చెప్పాను అనుకో, మాట వచ్చేస్తుంది. అందుకే మరి అంత ఖాళీగా లేకుండా ఎవరు కోడి బొచ్చి పీకుతున్నావు? మా చిన్నోడు పరీక్షలు ఉన్నాయి. ఇంతకీ ఏం చదువుతున్నాడా? ఏంది ఎంబీబీఎస్ బీటెక్? రే ఎవడన్నా ఇందాక చదువుతుంటే దయచేసి చెప్పండి సార్, మీరు పెద్దోళ్ళు. మా కొడుకు 3వ తరగతి చదువుతున్నాడు. 3rd క్లాసా? చిన్నప్పటి నుంచి కేర్ తీసుకున్నాను అనుకో, ఇవాళ పిల్లలే రేపు రాజమౌళి వినాయకులు కదా. అయితే ప్రసాదా, నువ్వు గొప్ప డైరెక్టర్లకే పెద్ద పెద్ద సలహాలు ఇచ్చినట్టు ఈ మధ్యన ఉన్న శ్యాంభూపాల్ శర్మ అదే దయ్యాల మీద సినిమాలు చేస్తుంటే వాడికి ఏమైనా సలహాలు ఇచ్చినా? శ్యామ్ భూపాల్ శర్మ ది హారర్ డైరెక్టర్, వాడిని అడుగు, వాడిని డైరెక్ట్ చేసింది నేను. అసలు నీకు కూడా తెలుసా, చీకట్లో కెమెరాలు పెట్టాలో, చీకట్లో షార్ట్లు తీయాలో, కార్లు ఎలా ఫాలో అవ్వాలో, కార్ టైర్ దగ్గర పెట్టి సాంగ్లు ఎలా తిరగాలో, జిమ్మి జిప్పులు, ట్రాలీలు, హెలికాప్టర్ షాట్లు, గన్ ఇక్కడ పెట్టి గుండె దగ్గర కెమెరా పెట్టి ఎలా తీయాలో నేర్పించింది నేనే. అసలు నేను లేకపోతే డైరెక్టర్ లేడు. చాలా ఇంటర్వ్యూలో నా గురించి చెప్పాడు కూడా. అవునరే, ఇందాక నుంచి అడుగుతున్నావు ముసుగేసుకుంటున్నావు ఎవడా నువ్వు? నన్ను శ్యాంభూపాల్ శర్మ డైరెక్టర్ అంటారు సార్. సార్ నేను మీ కోనేడు అసిస్టెంట్, నన్ను క్షమించండి సార్. అప్పారావు నోటుకు వచ్చిన నన్ను రెచ్చగొడితే ఏదో తెలియకుండా వాగి గొప్పలు చెప్పుకోండి సార్. మీకు నేను చెప్పడం ఏమండో కో డైరెక్టర్ గారు, కాళ్ళు పట్టుకొని చేతులు కట్టుకుంటున్నారు ఏంటండి? ప్రతి ఓడు పరిగెడుతుంటాడు. దెయ్యాల మీద సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. నువ్వే ఒక దెయ్యంలో ఉన్నావు. మరి హ్యాపీగా నువ్వు నాకు నచ్చినావురా. కారు వెనక్కి తీసేటప్పుడు కెమెరా ఆన్ అవుతా చూసావా? ఆ కెమెరాతో నీపై షార్ట్ ఫిల్మ్ తీసి పడేస్తాను. చాలా ఎక్కువ ఉండాలి, కమ్యూనికేషన్ బాగుండాలరా. దట్ ఈస్ శ్యామ్ భూపాల్ శర్మ. రోజు అర్ధరాత్రి శ్మశానంలో పరిగెడుతూ అందరినీ ఎందుకురా భయపెడుతున్నావు? రేయ్ ఆగు, ఆగరా రేయ్. ఏమిట్రా ఇది? నాన్న వాడిని పట్టుకోండి. వాడు ఏమనకరా, వాడు ఎవడో కాదురా, చనిపోయిన మంగమ్మ కొడుకు. వాళ్ళ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి పిచ్చోడై వాళ్ళ అమ్మ కోసం సమాధుల చుట్టూ అమ్మ అమ్మ అంటూ తిరుగుతూ ఉంటాడురా. వాడి గురించి నువ్వేం పట్టించుకోకు, నీ పని చూసుకో. సరే. అరే శర్మ, ఎంతకాలం తీసిన సినిమాలను ఒక ఎత్తు, మన కంటి మీద సూర్యగాడి లవ్ స్టోరీ ఒక ఎత్తురా. ఈ లవ్ స్టోరీ కానీ సినిమా తీసాను అనుకో, నీ లైఫ్ ఎక్కడో ఉంటదిరా. మూడు స్వామి నీకు దండం పెడతానా? ఇది ఒక తొక్కలో లవ్ స్టోరీ, దీని పెద్ద బిల్డప్. హీరోని భ్రమలో తీసుకెళ్ళి లవ్ చేసేది అంత నాకు అర్థం కాదా? అది అసలు ఆత్మేనా? దానికి దమ్ముంటే, సిగ్గుంటే, రోతుంటే మన ముందుకు వచ్చే మనల్ని భ్రమలోకి తీసుకెళ్ళమని చెప్పు. ఎందుకురా మీకు స్వప్న గురించి అవసరమా? తను గాని వినదనుకో మీ తిక్క తీరిపోద్ది. ఆత్మ వింటే మాకు తెగ తీరిపోద్దు.
అరే శర్మ ఆ. ఇడికి అలా కాదు ఆ. ఆ లోపల కోట ఉంది కదా ఆ. అది తీసుకొచ్చి ఆ, గబ్బ 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 తాగి ఆ. ఈడి సంగతి ఈడి ఆత్మ సంగతి తేల్చారా ఆ, అది నిడిచిపెట్టినా సరే ఆ. నేను మాత్రం దాన్ని నిడిచిపెట్టాను దానికి నెల్లూరు చాపులు పులిసి తినిపిస్తా సూపర్ వెళ్ళే. ఎల్లా బొమ్మాలి, నిన్ను వదలా ఒక బ్రాందీ చొక్కేసుకొని బొమ్మాలికి ఈరోజు బొమ్మ చూపిస్తా ఏమనుకుంటున్నారు మీరా మీరు భయపడతారేమో నేను భయపడినా ఎర్రగా తీసేస్తాను అంతే ఏమనుకుంటారు మీరా ఈ ఆత్మ దొరకాల దీంతో సినిమా తీసేస్తాను ఏంటదా ఎవరా తలిపేసిందా గాలి అంత గాలి ఏమి లేదు అక్కడ జస్ట్ గాలి వచ్చి తలిపేసింది అంతే అమ్మా ఇదే అని మునికేనక కోతా ఉన్నదా ఏందిదే ఇప్పుడు స్వామి ఏదో జరుగుతుంది ఇక్కడ ఎవరు కూడా పట్టుకోలేదు ఇక్కడ ఒరే ఏముంది ఇక్కడ ఏమి లేదా గాలి మొత్తం గాలే గాలి ఆడుకుంటా ఉన్నది ఇక్కడ చేసేదానికి ఏమీ లేదు గాలిని పట్టుకుని ఊయమ్మ ఈ గాలితో మన వాళ్ళ కాదు స్వామి కిటికీలు ఓపెన్ చేసి పెట్టు ఉంటారు చిప్స్ ఒకటి వేసుకొని నోట్లో కానీ తిని ఏరా, నా సంగతి చూసావా? రారా, నేనే వాళ్ళ కామెడీగా అన్నాను అంతే నాతో సినిమా తీసి ఆడేస్తావా? లేదు నాకు సినిమాలు తీయడం చేత కాదు నెల్లూరు చేపల పులుసు తినిపిస్తావా? అసలు చేపల పులిసే బాగుండదు అక్కడ ఊరికి నేను అలాంటివే మనసులో పెట్టుకోబాక రారా రా. నేను ఒక పాట పాడతా నిన్ను వీడని నీడను నేనే మా ఫ్యామిలీ మీద పాట పాడుకుంటా మీ ఫ్యామిలీ జోలికి రాను అమ్మా నిన్ను చూడాలి నా డాన్స్ వచ్చు అంతన్నాడు ఇంతన్నాడే గంగ ఇంత మావిడి చెప్పన్నాడే గంగ రాజు భక్తుడు రారా. నేనేమో కావాలల్లా మొత్తం ఓడే చేయించినాడు ఇంకా కట్టయానికి వచ్చినాడు ఈడ ఒకసారి కోట ఏం చేస్తున్నావు ఆ స్వప్న డాన్స్ చేస్తున్నావా స్వప్నం ఎవరు భయ్యా అదేరా ఆత్మ సూర్యగాడు లవ్ నీకు కొంచెం నోటి దొరత ఎక్కువే భయ్యా ఆత్మలో ప్రేతాత్మలు అవేమన్నా విన్నావంటే వాయు కొట్టేస్తామో భయ్యా ఆత్మనండి వాయగట్టు ఎరా మంది ఎక్కువైందా రే అసలే మందు కొట్టున్నాను ఈ టైంలో ఆత్మ వచ్చిందంటే దాన్ని రేపు చేసేస్తారా రేపు తగ్గించి చెప్పే తినిపోయ్యా దాని ఫీలింగ్ వచ్చిందంటరా నేను తప్పలేదు మీరే మీ ఫ్యామిలీ సినిమాలు చెప్తున్నా ఏ ప్రసాదు, నేను నిన్ను క్షమించాలంటే ఆ శర్మాని ఒకటి పీకు. ఏంట్రా పీకడం? ఇలా రా. నువ్వు కూడా రా ధైర్యంగా ఉంటుంది పొద్దుకి వెళ్ళు శర్మ ఎక్కడే ఉంటే వదిన మళ్ళీ చంపేద్దరా ఇక్కడ తీరిందా? డౌట్స్ అన్ని తీరిపోయా? దీన్ని బట్టి మీకు అర్థమైంది నీతేంటి? అదే చచ్చిపోయిన వాళ్ళతోను అందులో లేడీస్ తో రెస్పెక్టబుల్ గా ఉండాలా లేకపోతే తిక్క తిరణాలు తీరిపోతాయి ఆత్మలు కూడా మనుషులతో సమానం భయ్యా మరి అదే. మేము వెళ్ళొస్తాం భయ్యా వెళ్ళండి భయ్యా ఒక అప్ప నన్ను నల్లగా పందిలా ఉంటాడే వాడు కూడా కోటికి ఇప్పించి భయ్యా అది చాలా ఓవర్ చేస్తున్నాడు భయ్యా స్వప్న